ప్రపంచం మారుతుంది. ఆ మార్పుల వెనుక ఉన్న నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్ణయించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక మార్పులు, భద్రతా సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన డబ్ల్యూసిటీ తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. ప్రపంచంలో వచ్చే పెద్ద జియో పొలిటికల్ సంక్షోభం ఎక్కడ జరుగుతుంది? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ యుద్ధం కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తుంది. పార్ట్ 1, ప్రపంచ టెన్షన్ ఎందుకు పెరిగింది? మధ్యప్రాచ్యంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న శత్రుత్వం ఇప్పుడు పెద్ద స్థాయికి చేరుకుంది. అమెరికా కూడా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తుంది. ఇది 3 ప్రధాన రంగాలపై ప్రభావం చూపుతుంది: భద్రతా పరిస్థితి, ప్రపంచ వాణిజ్యం, క్రూడ్ ఆయిల్ ధరలు. పార్ట్ 2, ఆయిల్ మరియు గ్లోబల్ ఎకనామీ. ప్రపంచంలో దాదాపు 20% క్రూడ్ ఆయిల్ హర్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఈ ప్రాంతంలో యుద్ధం జరిగితే ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినడం, దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం. పార్ట్ 3, చైనా పాత్ర. చైనా ఈ ప్రాంతంలో పెద్ద ఆర్థిక భాగస్వామి. చైనా లక్ష్యం ఆయిల్ సరఫరా నిలకడగా ఉండాలి, యుద్ధం పెద్ద స్థాయికి వెళ్లకుండా చూడాలి. మధ్యప్రాచ్యంలో దౌత్య పరిష్కారం. పార్ట్ 4, అమెరికా సైనిక చర్య. అమెరికాకు మధ్యప్రాచ్యంలో అనేక సైనిక స్థావరాలు ఉన్నాయి: ఖతార్, బహ్రెయిన్, కువైట్. ఇవి ప్రాంతీయ భద్రత కోసం ఉపయోగిస్తాయి. ఇరాన్ దాడుల కారణంగా కొన్ని సైనిక ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. పార్ట్ 5, ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న సమస్యలు. ఇజ్రాయెల్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు: భద్రత ముప్పు, రాకెట్ దాడులు, అంతర్జాతీయ ఒత్తిడి. ఇరాన్ మిసైల్ సామర్థ్యం మరియు మిత్రదేశాల సహకారం ఈ సంక్షోభాన్ని మరింత క్లిష్టం చేస్తున్నాయి. పార్ట్ 7, ఐక్యరాజ్య సమితి పరిస్థితి. యుఎన్ ప్రధాన లక్ష్యం యుద్ధాన్ని ఆపడం, చర్చలు జరిపించడం. కానీ పెద్ద దేశాల మధ్య విభేదాల కారణంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారింది. పార్ట్ 8, స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్. ప్రపంచ మార్కెట్లపై ఈ టెన్షన్ ప్రభావం చూపుతుంది. సాధారణంగా యుద్ధ భయం, మార్కెట్ పడిపోవడం, ఆయిల్ కంపెనీలు పెరగడం. పార్ట్ 9, గోల్డ్ మరియు సిల్వర్ ప్రైజెస్. యుద్ధ పరిస్థితులలో సాధారణంగా గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ కూడా పెరిగే అవకాశం. అప్రాక్స్ మార్కెట్ రేంజ్. ఇండియా గోల్డ్ 65,000 నుంచి 70,000 10 గ్రామ్ రేంజ్. సిల్వర్ 74,000 నుంచి 82,000 కేజీ రేంజ్. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంది. ఎండింగ్. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న ఈ పరిణామాలు ముందు రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై మరిన్ని విశ్లేషణలు చూడాలంటే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. చాట్ జీపీటీ సమాచారం. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, ఎనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.